జగన్మోహన్ రెడ్డి గేమ్ డిఫరెంట్గా ఉంది, చాలా డిఫరెంట్గా ఉంది. ఎగ్జాంపుల్ స్టార్టింగ్ నుంచి చూస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఎఫెన్స్లోనే ఉన్నాడు. అతను ఎఫెన్స్లో వస్తూ ఉంటాడు, మేము డిఫెన్స్ ఆడాల్సి వస్తుంది. ఎగ్జాంపుల్కి పిఠాపురం ఇష్యూ తీసుకోండి, పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. పోటీ చేసే దగ్గర జగన్మోహన్ రెడ్డిని పెట్టిన ఫీల్డింగ్ ఎలా ఉంది తెలుసండి. ఒక మండలానికి ముద్రగడ పద్మనాభం గారు ఇన్ఛార్జ్, మరో మండలానికి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఇన్ఛార్జ్, ఇంకో మండలానికి మిథున్ రెడ్డి గారు ఇన్ఛార్జ్, మరో మండలానికి చలమలశెట్టి సునీల్ గారు ఇన్ఛార్జ్. వీళ్ళ నలుగురు కూడా మహాబలవంతులు, మహాశక్తివంతులు. ఆర్థికంగా కానీ, అంగబలం కానీ, అధికారం కానీ అన్ని ఉన్నాయి వాళ్ళ దగ్గర. నిలబెట్టిన క్యాండిడేట్ వంగ గీతా విశ్వనాథ్, ఆవిడ ఆల్రెడీ అక్కడ ఎమ్మెల్యే. ఆవిడకి అక్కడ ఖచ్చితంగా లోకల్ గా మంచి పేరే ఉంది. ఎంత టఫ్ ఫీలింగ్ పెట్టాడు. పైనుంచి జగన్మోహన్ రెడ్డి గారు, సజ్జల రెడ్డి గారు దాని మీద వాచ్ చేస్తున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక యుద్ధమే చేయాలి అక్కడికి వచ్చి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు మన మీద ఫీలింగ్ పెడుతున్నారు కానీ మనం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఫీలింగ్ పెట్టగలుగుతున్నామా? పులివెందుల్లో ఈ టైప్ ఆఫ్ ఫీలింగ్, పులివెందులు ఇది రాజకీయ చదరంగం అండి. చదరంగం ఆడే వాళ్ళకి తెలుస్తుంది. అవతలోడు మన రాజు మీదకి వచ్చేస్తా ఉంటాడు, మనం ఎప్పుడు డిఫెన్స్ ఆడుతూ ఉంటే ఖచ్చితంగా ఓడిపోతాం. అవతలోడు మన రాజు మీదకి వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా రాజు మీదకి వెళ్ళాల్సిందే. వాళ్ళు రాజు మీదకి వెళ్తున్నప్పుడే డిఫెన్స్ లో పడతాడు అవతలోడు, అంతే తప్ప మనం మామూలుగా ఊరుకుంటే అవతలోడు మీద పడతానే ఉంటాడు. ఇలాంటి పరిస్థితులు ఆయన రాజకీయం అంతా ఎఫెన్సివ్ రాజకీయంలో వెళ్తున్నాడు.